కండలు పెంచేందుకు జిమ్కి వెళ్తున్నారా? ఇష్టారీతిన ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారా? అయితే ఆగండి, నేను చెప్పేది వినండి. ఇది చాలా డేంజర్ అండి బాబు. ఇది డాక్టర్లు చెప్తున్న పచ్చి నిజం. ఇండియాలో ఎవరికి వారే డాక్టర్లా ఫీల్ అవుతారు కదా, అక్కడే మొదలవుతుంది అసలు సమస్య. నిజమైన డాక్టర్ సలహా తీసుకోకుండా ఎవరికి వారే ఇంటర్నెట్లో సెర్చ్ చేసి సొంతంగా వైద్యం చేసుకునే మహానుభావులు కూడా ఉన్నారండి. ఇది చాలా ప్రమాదం. ఒకప్పుడు ఆరోగ్యంగా ఉండేందుకు జిమ్ బాట పట్టిన యువత ఇప్పుడు దురదృష్టకరంగా ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. కండలు పెరిగే శరీరం కోసం వేసిన మొదటి అడుగు ఇప్పుడు కిడ్నీలను బలిగుంటోంది. ప్రోటీన్ షేకులు, క్రియేటిన్ పౌడర్లు ఆరోగ్యాన్ని తినేస్తున్నాయని తెలుసా మీకు? హైదరాబాద్ యువతలో ముఖ్యంగా జిమ్కి వెళ్లే వాళ్లలో కిడ్నీ సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. 16 నుంచి 25 ఏళ్ల మధ్య వయసులో ఉన్న చాలా మంది యువకులు అధిక క్రియేటిన్, యూరిక్ యాసిడ్ లెవెల్స్తో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. సాధారణంగా కిడ్నీ సమస్యలు ఫస్ట్ ఫేజ్లో గుర్తించడం చాలా కష్టం. అటు శరీరంలో క్రియేటిన్ స్థాయిలు పెరిగితే అది కిడ్నీపై నేరుగా ఎఫెక్ట్ చూపిస్తుంది. మితిమీరిన మోతాదులు సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ముప్పు పెరుగుతోంది. కండలు పెంచుకోవాలని యువత ఎక్కువగా క్రియేటిన్, ప్రోటీన్ సప్లిమెంట్స్ వాడుతున్నారు. అయితే ఇది మితిమీరి వాడితే కిడ్నీలపై భారీ ఒత్తిడి పెరుగుతుంది. చాలా మంది రోజుకు అవసరానికి మించిన ప్రోటీన్ తీసుకుంటున్నారు. శరీరానికి అవసరమైన 0.8 గ్రాముల బదులు 2 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ తీసుకుంటున్నారు. దీనివల్ల కిడ్నీలు వాటిని ఫిల్టర్ చేయలేక క్రమంగా పనిచేయడం మానేస్తాయి. అటు తీవ్ర వ్యాయామం తర్వాత కడుపులో నొప్పి, గాయం లాంటివి ఉంటే యువత ఎక్కువగా నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడుతున్నారు. ఇవి కూడా కిడ్నీలను దెబ్బతీసే ఛాన్స్ ఉంది. కొందరు బాడీ బిల్డింగ్ కోసం స్టెరాయిడ్స్ను కూడా వాడుతున్నారు. ఇవి శరీరంలో హార్మోన్స్తో పాటు కిడ్నీల పనితీరును ప్రభావితం చేస్తాయి. అందుకే అనుమానం వచ్చిన వెంటనే టెస్టులు చేయించాలి. కిడ్నీ సమస్యలు బయటకు తేలిగ్గా కనిపించవు. అలసట, తలనొప్పి, మూత్రంలో మార్పులు లాంటి చిన్న చిన్న లక్షణాలు కనిపించిన వెంటనే మూత్ర పరీక్షలు, బ్లడ్ టెస్టులు చేయించుకోవడం తప్పనిసరి. కిడ్నీ సమస్యలు వేగంగా గమనించకపోతే చివరికి డయాలసిస్ వరకు వెళ్లే ప్రమాదం ఉంది. చాలా సందర్భాల్లో పరీక్షల వల్లే సమస్య బయటపడుతుంది. కొంతమంది సప్లిమెంట్స్ తీసుకోవడం మానేసిన తర్వాత కూడా శరీరం తిరిగి సాధారణ స్థితికి రాదు. అంటే అప్పటికే కిడ్నీలు నష్టపోయినట్టు లెక్క. బలమైన శరీరం కోసం ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మోతాదుకు మించి సప్లిమెంట్స్ తీసుకోవడం అత్యంత ప్రమాదకరం. ప్రతి ఒక్కరూ సంవత్సరంలో కొన్నిసార్లైనా మూత్ర పరీక్ష, బ్లడ్ టెస్టు చేయించుకోవాలి. ముఖ్యంగా క్రియేటిన్, యూరియా స్థాయిలను తెలుసుకోవడం చాలా అవసరం. ఇవి కిడ్నీల పనితీరు ఏ స్థాయిలో ఉందో చెప్తాయి. అందుకే అవసరానికి మించిన ప్రోటీన్ తీసుకోవద్దని డాక్టర్స్ అంటున్నారు. జిమ్ ట్రైనర్ల సలహాతో సప్లిమెంట్స్ తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి. సాధ్యమైనంత వరకు పెయిన్ కిల్లర్స్ వాడకాన్ని తగ్గించాలని డాక్టర్ సూచిస్తున్నారు. నీటిని ఎక్కువగా తాగాలని, కనీసం ప్రతి 6 నెలలకు ఒకసారి కిడ్నీ ఫంక్షన్ టెస్టులు చేయించాలని సజెస్ట్ చేస్తున్నారు.